అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఉచిత బస్సు గురించి చాలా మంది సోదరులు అడుగుతా ఉన్నారు. గత ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే పెన్షన్లు ఇచ్చాం, స్కిల్ సెన్సెస్ జరుగుతూ ఉంది, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు పెండింగ్లో ఉన్న 2-3 కార్యక్రమాలు ఉచిత బస్సు కూడా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టే రోజుకి మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులో కూడా ఈరోజు కర్ణాటకలో ఉచిత బస్సు సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో వచ్చే రోజుకి ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా సంసిద్ధంగా అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా ట్రాన్స్పోర్టేషన్లో ఉచిత బస్సు అనే కార్యక్రమం చేపడతాం. ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా వస్తూ ఉంది. ప్రతి ఒక్క నెల ఒక కార్యక్రమాన్ని చూశారు. తప్పకుండా అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొని వస్తాం. డేట్ అయితే అనౌన్స్ చేయడం లేదు చెప్తాం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో భాగంగా అయిన కార్గో సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా, ఇంకా సంపూర్ణంగా ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఈరోజు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ను ఇక్కడ వైజాగ్ ద్వారకా టెర్మినల్లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు ఒక విడదీరాని అనుబంధం ఉంది. కుగ్రామాల నుంచి పట్టణాల వరకు పేద ప్రజల కోసం, అలాగే ఎవరైతే విద్యార్థులు అలాగే మన వృద్ధులకైతేనే ప్రతి ఒక్కరికి సేవలు అందించే మొట్టమొదటి సిస్టంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంటుంది. దానిలో భాగంగానే ప్రజాసేవ, అలాగే ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏవైతే సౌలభ్యంగా ప్రజలకు ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకునే దానికి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా దెబ్బతింటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు దోహదపడతాయో అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తూ ఉంది. దానిలో భాగంగానే గత 2 రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకొని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం ఘనత అని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే, ఒక సంస్థ మనుగడ ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కన్ను లాంటి వాళ్ళు. ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేదానికి కూడా భద్రత, నిబద్ధత కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ మేము ఈ సంస్థను కాపాడుకుంటాం. ఇక్కడున్న ప్రయాణికులకు ప్రయారిటీ ఉంటుంది. ముందులాగా బస్ స్టేషన్లు రాబోయే కాలంలో ఉండవు. పెద్దల ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా వస్తున్నారు, భారతదేశంలో అగ్రగామిగా మన రవాణా సంస్థను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బస్సుల కొరత చాలా ఉందని చాలామంది మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానిపై స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2-3 మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాబోయే కాలంలో విద్యుత్తో నడిచే బస్సులను కూడా ప్రవేశపెట్టేదానికి మా రవాణా సంస్థ చర్యలు తీసుకుంటా ఉంది. అప్పటికి ఈ సమస్యలు ఉండవు ప్రయాణికులకు. అలాగే మేము రక్షణ విషయంలో కూడా ముందు జరిగిన చిన్న చిన్న పొరపాట్లను కూడా బేరీజు వేసుకొని ప్రయాణికుడి యొక్క భద్రత ముఖ్యంగా ఒక కులబద్ధగా పెట్టుకొని రాబోయే కాలంలో కూడా పనిచేస్తాం. అలాగే మన రాష్ట్రంలో గత 6 నెలల్లోనే సుమారుగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 700 బస్సులను కూడా, కొత్త బస్సులను రోడ్డుపైకి తేవడం జరిగింది. ఇంకా ఒక 550 బస్సులను కూడా అతి త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో చేర్చేదానికి సిద్ధమవుతున్నాం. ముఖ్యంగా ఈరోజు రవాణా శాఖ పరంగా చెప్పాలంటే ఆటోలు అలాగే ప్రైవేటు వాహనాల దాటికి ఇప్పటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉందంటే ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ఆదరణ ఇప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ మీద తగ్గలేదు. మేము ప్రజల తరఫున అలాగే కార్మికుల తరఫున ఒకటే చెప్తున్నాం, ఈ సంస్థను రక్షించుకుంటే వేలాది మందిగా ఉన్న కార్మికులు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. సంస్థ మనుగడ బాగుంటేనే రేపు రాష్ట్రంలో కూడా జరగబోయే కాలాల్లో ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కూడా పెను మార్పులు వస్తాయి. అలాగే
రాబోయే కాలంలో తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీని అగ్రగామిగా తీర్చిదిద్దే విషయంలో మా యాజమాన్యం అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని గర్వంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రైవేట్ బస్ అయినా గవర్నమెంట్ బస్ అయినా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ఆధీనంలో నడిచే ప్రైవేట్ బస్ అయినా ఆర్టీసీ బస్ అయినా గవర్నమెంట్ కిందకే వస్తుంది కాబట్టి రాష్ట్ర రవాణా సంస్థ తరఫున ఎవరికెవరికి ఉండే ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఒక పక్కల ఏపీఎస్ఆర్టీసీని బలం చేసుకుంటూ అలాగే ఏవైతే ప్రైవేట్ రంగ ట్రావెల్స్ అయితేనే బస్సులు అయితే ఉంటాయో అవన్నీ కూడా చక్కటి మార్గంలో యాక్సిడెంట్ ఫ్రీగా అలాగే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం. పోటీతత్వం ఉన్నప్పుడే రెండు శాఖల్లో పనిచేసేదానికి కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో అయితే పెనుమార్పులు వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ అనేది ఒక ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ. అన్ని సంస్థల్లో లాభాలు వస్తాయని ఊహించుకోకూడదు. ఈరోజు ప్రజల కోసం ఉచిత బియ్యం ఎలాగిస్తున్నాము, అలాగే పెన్షన్లు ఎలాగిస్తున్నాము. ఈ రాష్ట్ర పేద ప్రజల్లో ఒక లైఫ్లో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒకటి కాబట్టి నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా సంస్థ అయితే ప్రజల కోసం పనిచేస్తుంది. ముఖ్యంగా సంస్థనైతే నీరుగార్చే విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాబోయే కాలంలో సంస్థ బలోపేతానికి ఏవైతే చర్యలు తీసుకోవాలో బస్ టెర్మినల్ కొత్తగా తెచ్చేదానికైతేనే ఎలక్ట్రిసిటీ బస్సులు తెచ్చేదానికైతే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వాల్లో ఎక్కడైనా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం అయ్యో లేకపోతే ఆ రోజు ఉన్న నాయకుల యొక్క పలుకుబడితో అగ్రిమెంట్లు చేసుకున్నా కూడా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాని మీద పునర్సమీక్ష జరుగుతూ ఉంది. ఏదైనా ఆస్తి తప్పుదారిన ఎవరన్నా కాజేసి ఉంటే లేకపోతే ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం ఈ ఆస్తులంతా ప్రభుత్వాన్ని ప్రజలే కాబట్టి సంరక్షించుకునే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.